ఏ జన్మల పుణ్యము దొరికెను గురు పాదం, స్థిరము చేసి అందును మ్రోగుతున్న నాదం, మోగుతున్న నాదం. ముముక్షునికి సత్యము జ్ఞానము కోసము సత్యమైన సద్గురువు దొరుకుతాడు అంటే ఆ జీవుని పూర్వపుణ్యము ఫలితమే. ఇటువంటి జిజ్ఞాసులకు సద్గురువులు స్వస్వరూప బోధ బోధించి స్వయములో మ్రోగుతున్న ఆత్మధ్వని నాదములో స్థిరము చేసి ముక్తం చేపిస్తారు. మోక్షము తపన వారికి సత్యము సద్గురువు దొరకాలంటే వారి మహాభాగ్యమే అనుకోవలసినది. ఎందుకనగా యథార్థము జ్ఞానము లేని జీవుని కళ్యాణమే కాదు, జ్ఞానాయవతు కైవల్యం.